ఓట్లు సీట్లు అటు ఇటాట ప్రభుత్వాల్లో ఆందోళన 2029 నాటికి భారీ మార్పులు వస్తాయట. 2026లోనే జనగణన పూర్తి, పెరగనున్న 30% సీట్లు పెరుగుతాయట. మారిపోతున్న నియోజకవర్గాలు, రిజర్వ్డ్ స్థానాల్లోని చేంజ్, సిట్టింగుల్లో 3 వంతులు అవుటు, బరిలో కొత్త అభ్యర్థులు, మార్పుల నేపథ్యంలో బలంగా విపక్షాలు అయ్యే అవకాశం ఉందట. 2026లో కులగణన అయింది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో 30% సీట్లు పెరుగుతాయట. పెరిగితే ప్రతిపక్షాలకు బలం చేకూర్చే విధంగా ఉంది. విపక్షాలకి చాలా బలమైన అవకాశాలని ఈ సీట్లు పెరగటం, సీట్లు చేంజ్ కావటం వల్ల అనేది ఒక అంచనా రాసింది ఆంధ్రప్రభ వార్తాపత్రిక. తొలి సవాల్ 5 రాష్ట్రాల ఎన్నికలు, ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ చేస్తారట. మొత్తానికి ఈ నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ప్రధానంగా ప్రతిపక్షాలు లాభపడే అవకాశం ఉంది 2029 ఎన్నికల్లో. అది దేశవ్యాప్తంగా కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు. ప్రతిపక్షాలకు లాభం చేకూర్చే విధంగానే ఉండబోతుంది. ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కానీ, నియోజకవర్గాల పెంపు కానీ, ఈవెన్ రిజర్వ్డ్ స్థానాలు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయిన స్థానాలు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని ఓపెన్ అయ్యి ఎస్సీ ఎస్టీకి పోయే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్స్లో ప్రధానంగా విపక్ష పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉందని ఒక వార్తని ఇచ్చింది. మరి ఈ అంచనా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి.